మన ఇంట్లో ఇవి ఉంటే సరిపోతుంది. ఫుల్ బాడీ తెల్లగా మారుతుంది. పర్మనెంట్‌గా స్కిన్ కలర్ అనేది మారడానికి ఇవి తప్పకుండా వర్క్ అవుతాయి. 5 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మారి తీరాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, మన స్కిన్ కలర్ మారడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. చాలామంది క్రీమ్స్, లోషన్స్, ముఖ్యంగా సోప్స్ అనేది వాడతారు. నేను బయటకు వెళ్ళినప్పుడు చాలామంది నన్ను ఏం అడుగుతారంటే, ఫస్ట్ అడిగే మాట అయితే ఇదేనండి, గీతక్క మీరు వాడే సోప్ ఏంటి, పిఎస్ వాడుతున్నారా, లేదనుకుంటే లక్స్ వాడుతున్నారా, లేదనుకుంటే సంతూర్ వాడుతున్నారా, ఇలా చాలా పేర్లు చెప్తుంటారు. సో నేను ఒక చిన్న టెక్నిక్ని షేర్ చేస్తాను. అది కూడా సోపే. ఈ సోప్తో ఖచ్చితంగా మన స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ సోపు యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందో రాదో అని ఒక చిన్న నమ్మకం ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు చేతికి అప్లై చేసి చూడండి. సో వెంటనే వాష్ చేసుకోండి. నార్మల్గా సోప్ ఎలా యూజ్ చేస్తారో అలానే జస్ట్ వాటర్ తడి చేసి 2-3 నిమిషాలు అలా రబ్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోండి. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న స్కిన్ అనేది ఫేర్గా మారుతుంది. మీరు జస్ట్ 2-3 రోజులు యూజ్ చేస్తేనే మీకు స్కిన్ క్లియర్ అయిపోతుంది. చాలామంది చేసే పని ఏంటంటే, పిగ్మెంటేషన్కి, నల్ల మచ్చలకి, యాక్నేకి, స్కిన్ కలర్ తెల్లగా మారడానికి ముఖ్యంగా వీటన్నిటికీ డిఫరెంట్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. మీరు అన్ని రకాల క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఒక్క సోప్తో మీ స్కిన్ కలర్ అనేది ఎంత నల్లగా ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, నల్ల మచ్చలు ఉన్నా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జస్ట్ ఈ ఒక్క సోప్తోనే. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్ వల్ల ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చే వరకు ఇవి పెసర్లు అనమాట. సో గ్రీన్ గ్రామ్ అంటాం కదా మనం. సో వీటిని కూడా మనం 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి లేకపోతే మీకు ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను నేను, డోంట్ వరీ. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మినపగుళ్ళను కూడా మనం 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నేను మీకు మళ్ళీ చూపించేస్తాను. సో వాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి 3-4 అవర్స్ అనేది నానబెట్టండి. టైం ఉంది అనుకుంటే ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. సో నేనైతే నైట్ మొత్తం కూడా నానబెట్టాను. టైం లేదనుకున్న వాళ్ళు 3-4 అవర్స్ అయితే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఈ బౌల్ని ఇప్పుడు మనం కాసేపు పక్కన పెట్టేద్దాం. మిగిలిన ప్రాసెస్ అనేది చూద్దాం. సో తర్వాత మనం ఒక క్యారెట్ అనేది తీసుకోవాలి. క్యారెట్ తీసుకున్న తర్వాత క్యారెట్ మీద పీల్ అనేది నీట్గా తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ని తురుముకోవాలి. మీడియం సైజు ఉన్న క్యారెట్ అయితే సరిపోతుంది. సో గ్రేటర్ సహాయంతో ఇలా మనం తురుముకోవాలి. క్యారెట్ వల్ల ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది. స్కిన్ మీద మచ్చలు, పిగ్మెంటేషన్ కూడా క్లియర్ అవుతాయి. క్యారెట్ తురుముకున్న తర్వాత మనం మిక్సీ జార్ అనేది తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదా మనం పెసలు, మినపగుళ్ళు, రైస్, వీటిని వాటర్ తీసేసి ఓన్లీ వీటిని మాత్రమే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది వద్దు. ఓకే, ఓన్లీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్ తురుమును కూడా మనం యాడ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి మనకి 3-4 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే అవసరం అవుతుంది. వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఒక స్మూత్ పేస్ట్లా అయితే ఇలా రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్లో క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. చాలామంది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసమే వీడియోస్ అడుగుతున్నారు. మీరు ఇది ఒక్కటి ట్రై చేయండి. ఖచ్చితంగా పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, అందులో నో డౌట్ అనమాట. సో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా జ్యూస్ అయితే కలెక్ట్ అవుతుంది. దీన్ని కాసేపు పక్కన పెడదాం. తర్వాత సోప్ తీసుకోవాలి. ఇక్కడ నేను గ్లిజరిన్ సోప్ చూపిస్తున్నాను, పియర్స్ అనమాట. మీరు ఏ గ్లిజరిన్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు. మనకి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలైన గ్లిజరిన్ సోప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన సోప్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అందులో గ్లిజరిన్ ఉంటే సరిపోతుంది. సోప్ బేస్ ఉన్నా నో ప్రాబ్లం. సో సోప్ మొత్తాన్ని ఇక్కడ నేను గ్రేటర్ సహాయంతో తురుముకున్నాను. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ అనేది పెట్టాను. సో ఈ వాటర్ అనేది హీట్ అవ్వాలి. తర్వాత మనం సోప్ తురుముకున్నాం కదా, ఆ బౌల్ని ఇందులో పెట్టేశాను. తర్వాత సోప్ అనేది మనకి మెల్ట్ అవ్వాలి. దీన్ని డబల్ బాయిలర్ ప్రాసెస్ అంటారు. సోప్ అనేది ఎప్పుడూ కూడా ఇలానే తయారు చేయాలి, డైరెక్ట్గా చేయకూడదనమాట. డబల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే సోప్ని మనం చేయగలం. సో ఇలా మనం కలుపుతుంటే 2-3 మినిట్స్కి సోప్ అనేది మొత్తం ఇలా మెల్ట్ అయిపోతుంది.
మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ 2 మినిట్స్ అనేది కలిపితే సరిపోతుంది, ఎక్కువ కూడా టైం పట్టదనమాట. సో ఇలా మనం బాగా కలపాలి వీలైనంతగా. సో కలిపిన తర్వాత వెంటనే మనం సోప్ మోల్డ్లో కానీ లేదనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ గిన్నె, స్టీల్ గిన్నెలో కూడా మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను, ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత షీట్స్ అనేవి మనం బయట పడేస్తుంటాం. సో వాటితో కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ టెక్నిక్ అయితే నాకు ఎప్పటి నుండో తెలుసండి. మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇలా తయారు చేసుకుని యూజ్ చేస్తుంటా. ముందుగా మనం వీటికి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, వ్యాజిలిన్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ అప్లై చేశాను. మనం రెడీ చేసి పెట్టుకున్న సోప్ లిక్విడ్ని సోప్ మోల్డ్లో యాడ్ చేసిన తర్వాత ట్యాబ్లెట్స్లో కూడా ఇలా స్పూన్తో యాడ్ చేస్తున్నాను. మొత్తం అన్నింటిలో కూడా ఈ లిక్విడ్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రూమ్ టెంపరేచర్లో 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ కానీ పెడితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకైతే రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్ ఏం యూజ్ చేయలేదండి, జస్ట్ రూమ్ టెంపరేచర్లోనే ఒక 1-2 అవర్స్ అనేది వదిలేశాను. మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో మనకి సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ సోప్స్ని మనకు నచ్చిన షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, అది మన చేతిలోనే ఉంటుంది. సో ఇక్కడ ట్యాబ్లెట్ సోప్స్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. సో చిన్న కంటైనర్లో వేసుకొని మనం కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకున్నప్పుడు కానీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. మనకి వాటర్ చేంజ్ అనేది ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మనం ఇంట్లో ఇలా తయారు చేసుకున్న సోప్స్ అనేది అక్కడ యూజ్ చేస్తే మన స్కిన్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. సో మనం ఇది వాడాలి అది వాడాలి అనుకోకుండా ఫేస్ వాష్ క్యారీ చేసినట్టే వీటిని కూడా క్యారీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను యూజింగ్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే హ్యాండ్కి మనం తడి చేసుకోవాలి. నార్మల్గా సోప్ని ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసేయడమే. సో దీన్ని మనం బాత్రూంలో పెట్టుకున్న ఏం కరిగిపోదండి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను రూమ్ టెంపరేచర్లో పెట్టే సోప్ అనేది ప్రిపేర్ చేశాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొంతమంది డౌట్ అయితే వస్తుంది, సోప్ కరుగుతుందా అని. ఇదేం కరగదండి, నార్మల్ సోప్లానే అప్లై చేసేసుకొని 2-3 మినిట్స్ అనేది స్కిన్ మీద రబ్ చేసుకోండి. డిఫరెన్స్ అయితే మీకు ఫస్ట్ టైంకే తెలుస్తుంది. నార్మల్ సోప్తో చేసినప్పుడు కొంతమందికి స్కిన్ మీద పేరుకున్న జిడ్డు, మురికి, మట్టి ఇదంతా కూడా పోయినట్టు అనిపించదు. సో మళ్ళీ వాళ్ళు రబ్ చేసుకుంటే అక్కడ మురికిలా వస్తుంటుంది. బట్ ఈ సోప్తో చేసినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఫ్రెష్గా అనిపిస్తుంది, స్కిన్ క్లియర్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైంకే స్కిన్ అనేది చాలా ఫెయిర్గా అనిపిస్తుంది అనమాట. స్కిన్ కలర్ లైటన్ చేయడానికి పర్మనెంట్గా ఇది మీకు సూపర్గా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైంకి హ్యాండ్ చూసారు కదా ఎంత బ్రైట్గా కనపడుతుందంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో స్కిన్ అయితే చాలా బ్రైట్గా కనపడుతుంది. ఫస్ట్ టైంకే చాలా చాలా ఫెయిర్గా కూడా మారిపోయింది అనమాట. సో ఇది డబల్ థమ్స్ అప్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఎలా వర్క్ అవుతాయి, అదేనండి సోప్ ట్యాబ్లెట్స్ అనమాట. సో ముందైతే ఇక్కడ ఫేస్ అనేది మీరు బాగా గమనించండి. తర్వాత యూజ్ చేసిన తర్వాత కూడా మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ఇవి ఫోమింగ్ వస్తాయా రావా చూద్దాం. ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. మనం వాటర్ తడి చేసుకొని ఇలా మనం ఈ చిన్ని ట్యాబ్లెట్ని ఇలా రబ్ చేసుకుంటే చేతిలో పెట్టి మనకి ఫోమింగ్ అయితే చూసారు కదా ఎలా వస్తుందో. ఒక చిన్న ట్యాబ్లెట్ వచ్చేసి మనకి 3-4 టైమ్స్ అనేది వాష్ చేసుకోవడానికి కూడా వస్తుంది. ట్యాబ్లెట్ చిన్నగున్న ఫోమింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో ఫేస్ అనేది తడి చేసుకొని నార్మల్గా మనం ఫేస్ వాష్ అనేది ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, ఓకే. ఇంత ఫాస్ట్గా అయితే ఫేస్ వాష్ చేయట్లేదు. 2-3 మినిట్స్ అనేది ఇలా రబ్ చేసుకొని జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఫేస్ అయితే ఇలా ఉంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫేస్ అయితే చాలా క్లియర్గా బ్రైట్గా ఉంది. ఫస్ట్ టైం యూస్కి సూపర్ అంటారు. ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే స్కిన్ కలర్ లైటన్ అవ్వాలి పర్మనెంట్గా అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక 3 డేస్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ అనేది ఫేర్గా మారుతుంది. ఈ సోప్ ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ అండి. మీరు వాడుతున్న సోప్లో గ్లిజరిన్ అనేది ఉంటే సరిపోతుంది ఈ సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి. అంటే మనకి మెడిమిక్స్లో కూడా గ్లిజరిన్ అయితే ఉంటుందన్నమాట, పియర్స్లోనే కాదు, ఇంకా చాలా వచ్చేసేయండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ పియర్స్తోనే తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు. గ్లిజరిన్ ఉన్న సోపు ఏదైనా పర్వాలేదు, సోప్ బేస్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సోప్ అనేది యూజ్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత ట్యాన్గా ఉన్న ఫేస్ అయినా సరే చిటికలో తెల్లగా మారుతుంది. చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాంటి సోప్స్ తయారు చేసాం కదా, వాటిని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఏదైనా ఊరు వెళ్తున్నాం అన్నప్పుడు కానీ, లేదనుకుంటే ఎక్కువ టైం ఎక్కడైనా ఉంటాం, ఆఫీస్లో ఉంటాం, ఎక్కువ కాలేజ్కి వెళ్తుంటాం, ఫేస్ అనేది ఆయిల్ అయిపోతుంది అన్నప్పుడు కూడా మనం బ్యాగ్లో వేసుకొని చక్కగా తీసుకెళ్ళొచ్చు. ఈజీగా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది క్లియర్గా మారిపోతుంది. మనం డైలీ యూజ్ చేస్తే మాత్రం మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒక 1 వీక్ ట్రై చేయండి,
ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అనేది లైటన్ అవుతుంది. తప్పకుండా ట్రై చేస్తే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. మా స్కిన్ డార్క్గా ఉందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. స్కిన్ చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది. 24 అవర్స్ అనేది ఫ్రెష్గా కూడా ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. మా స్కిన్ కలర్ ఖచ్చితంగా మారాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.